కైక, నేను వృద్ధున్నయ్యాను. జీవితంలో చివరి భాగాన ఉన్నాను. ఈ వయసులో నన్ను దుఃఖభీతుణ్ణి చెయ్యవద్దు. నాపై కరుణ చూపించు. నీకు చేతులు జోడించి నమస్కరిస్తాను. నీకు పాదాభివందనం చేస్తాను. రాముణ్ణి మాత్రం నాకు అనుగ్రహించు. నీ కోరిక ఉపసంహరించుకొని నాకు అధర్మం వాటిల్లకుండా చూడు. అప్పుడు కైకేయి దశరథ మహారాజుతో ఇలా అంది. మహారాజా, నువ్వు మహావీరుడవు. లోకంలో ధార్మికుడు అన్న పేరు ఉంది. వరాలు నువ్వే ఇచ్చావు. ఇప్పుడు పశ్చాత్తాపడి దుఃఖిస్తున్నావు. ఇలా మాట్లాడటం వల్ల నీ ప్రతిష్ట పెంపొందేదిగా లేదు. పైగా నీ రాజార్తుల ముందు ఏమని చెప్పగలవు? నీవు ఏకైకేయి జయచేత ఇన్ని సంవత్సరాలు జీవించి ఉన్నావు. అట్టి కైకేయి ఇచ్చిన మాట తప్పుతున్నావు. ఎన్నడో యుద్ధంలో ఇచ్చిన వరాలే కాదు, కొద్ది క్షణాలకు ముందు ప్రతిజ్ఞ కూడా చేశావు. ఈ విధంగా మాట తప్పడం అటు రాజులకు ఇటు ఇక్ష్వాకుల వంశానికి కూడా కళంకం తెస్తుంది.